గత ప్రభుత్వంలో వినిపించని కనిపించని కలం ఘలం ప్రజా ప్రభుత్వ కాంగ్రెస్ పాలనలో వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలు అంశాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మీడియా విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా జర్నలిస్టులు వార్తలు రాయగలుగుతున్నారు. ప్రజల అభిప్రాయాలను, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలాంటి భయం లేకుండా తీసుకెళ్లగలుగుతున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీడియాపై అనేక ఆంక్షలు విధించారు. రాష్ట్ర పరిపాలనా సౌధమైన సెక్రటరియట్లోకి మీడియాకు అనుమతి లేకుండా చేశారు. ప్రభుత్వ మీటింగులు, రివ్యూలు జరిగినప్పుడు వారు చెప్పిందే రాసుకోవాలని అనే ధోరణిలో గత పాలకులు వ్యవహరించారు. కొత్త సచివాలయం కట్టిన తరువాత అయితే మీడియాను సెక్రటరియట్కు అవతల ఒక భవనాన్ని కేటాయించి ఇంకా ఆంక్షలు విధించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యమంగా ఉండే మీడియాకు గత పాలనలో వివక్షకు లోనైంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ వద్ద అయితే మీడియా పరిస్థితి మరీ ఘోరంగా మారింది. రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాతే జర్నలిస్టులకు దిక్కైంది. కనీసం లోపలికి అనుమతి లేకున్నా సరే స్వేచ్ఛగా వార్తలు రాసే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వార్త రాసినా వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించారు. ఎమర్జెన్సీ హయాంలో సైతం మీడియాకు ఉన్న గతే గత బీఆర్ఎస్ పాలనలో ఎదురైందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉండేదని, సచివాలయంలోకి మీడియాకు అనుమతి ఉండేది. ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలకు స్వేచ్ఛగా పాత్రికేయులు వెళ్లి వార్తలు రాసేవారు. స్వేచ్ఛగా మీడియా తన పాత్రను పోషించేది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజల సమస్యలతో పాటు ప్రభుత్వ లోటుపాట్లపై కూడా వార్తలు రాసేవారు. అయినా అప్పటి పాలకులు మీడియాను అణిచివేయాలని చూడలేదు. ఏ స్వేచ్ఛ కోసమైతే అన్ని వర్గాల ప్రజలు కొట్లాడి తెలంగాణ సాధించుకున్నారు, మళ్ళీ అదే స్వేచ్ఛను గత పాలకులు హరించారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని పాలన సాగించారు. అయితే అదే గత పాలకులకు శాపంగా మారిందని పలువురు పాత్రికేయులు అంటున్నారు. తాజాగా అంబేద్కర్ సచివాలయంలోని ప్రజాభవన్లో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఇప్పుడు హైలైట్గా నిలిచింది. మీడియాను సెక్రటరియట్ లోపలికి ఆయన అనుమతించారు. అంతేకాదు, మీడియా అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం చెప్పారు. మీడియాకు సముచిత గౌరవాన్ని ఇవ్వటం మంచి పరిణామమని జర్నలిస్టులు అంటున్నారు. ప్రశ్నించేవారు మౌనంగా ఉండటంతోనే గత ప్రభుత్వంలో స్వేచ్ఛ హరించబడిందని, రేవంత్ పాలనలో మీడియా కబంధ హస్తాల బంధాలు తెగతెంచుకున్నట్లు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.